బీబీసీ ఛానల్ వాళ్ళు టాప్ గేర్ అనే ప్రోగ్రాంలో ఒక కార్ని చాలా విధాలుగా టెస్ట్ చేస్తారు. దాన్ని టెస్ట్ అనడం కంటే టార్చర్ అనడం బెటర్. ఎందుకంటే ఆ కార్ని నీళ్ళల్లో పడేస్తారు, నిప్పుల్లో వేసి కాల్చుతారు, అలాగే దాన్ని ఒక బిల్డింగ్పై పెట్టి ఆ బిల్డింగ్ని కూడా కూలుస్తారు. ఇదంతా జరిగినా కూడా ఆ కార్ ఎప్పట్లానే స్టార్ట్ అవుతుంది. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఆ కార్ని, దాని ఇంజన్ని ఎంత దృఢంగా నిర్మించారు. మరి ఇంత దృఢంగా ఆ కార్ని నిర్మించిన కంపెనీ మరేదో కాదు, టయోటా. టయోటా అని అనగానే మనందరికీ గుర్తుకు వచ్చే కార్లు క్వాలిస్, ఇన్నోవా, ఫార్చునర్. కేవలం ఈ 3 కార్లతో ఇండియాలో టయోటా సునామీని క్రియేట్ చేసింది. అయితే ఒక టెక్స్టైల్ సంస్థగా స్టార్ట్ అయిన టయోటా వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ కార్ మ్యానుఫ్యాక్చరర్గా ఎలా ఎదిగింది? క్వాలిస్, ఇన్నోవా, ఫార్చునర్ అంటే జనాలకు ఎందుకంత క్రేజ్ అనే విషయాలను ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అశోక్. మీరు చూస్తున్నది అశోక్ కుమార్ ఫ్యాక్ట్స్. టయోటా అంటే ఎవరైనా కార్ కంపెనీ అని చెప్తారు, కానీ టయోటా ఒకప్పుడు ఒక టెక్స్టైల్ కంపెనీ. ఆ తర్వాత కార్స్ తయారు చేసే కంపెనీగా మారింది. దీన్ని స్థాపించింది సకీచి టయోడా. ఇది ఒక జపాన్ కంపెనీ. అయితే ఫస్ట్ టయోటా పేరు టయోడాగా ఉండేది. ఆ తర్వాత దాన్ని టయోటాగా మార్చారు. 1934లో జపాన్లో టయోటా స్థాపించబడింది. కంపెనీ స్థాపించిన 2 సంవత్సరాల తర్వాత, అంటే 1936లో ఫస్ట్ ప్యాసింజర్ వెహికల్ అయిన ఏఏని రిలీజ్ చేసింది. ఇది అక్కడ చాలా బాగా సక్సెస్ అయింది. 1937లో కంపెనీ పేరుని అఫీషియల్గా టయోటా మోటార్స్గా రిజిస్టర్ చేసుకున్నారు. ఫస్ట్ కార్ సక్సెస్ కావడంతో టయోటా ఇంకా బాగా డెవలప్ అవుదామని అనుకుంది. కానీ అప్పుడే వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయింది. వార్ వల్ల జపాన్లో ఉన్న ఆటో కంపెనీస్ అన్నీ యుద్ధానికి పనికి వచ్చే కార్లను తయారు చేయడం స్టార్ట్ చేశాయి. కానీ టయోటా వార్ వెహికల్స్ని తయారు చేయలేదు. దీంతో ఒక ప్లేన్తో అక్కడ గవర్నమెంట్ టయోటా కంపెనీపై ఒక బాంబ్ని వేయించింది. దీంతో టయోటా కంపెనీ బిల్డింగ్ ముక్కలు ముక్కలుగా అయిపోయింది. అయినా కూడా టయోటా వెనక్కి తగ్గలేదు. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత టయోటా కంపెనీని రీబిల్డ్ చేసి నిలదొక్కునేలా చేసింది. ఇలా నిలదొక్కుకోవడానికి గల కారణం, జపాన్లో అప్పుడు చాలామంది అమెరికన్ కంపెనీస్ అయిన జనరల్ మోటార్స్, ఫోర్డ్ కార్లను ఇంపోర్ట్ చేసుకొని వాడేవారు. వాటి ఫ్యూల్ ఎఫిషియన్సీ కూడా తక్కువ ఉండేది. సో టయోటా తీసుకున్న డిసిషన్ ఏంటంటే జనరల్ మోటార్స్, ఫోర్డ్ కార్ కంపెనీ కార్స్ కంటే తక్కువ ప్రైస్కి తయారు చేయాలని, అలాగే వాటికంటే ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉండాలని. ఈ ఫార్ములా సక్సెస్ అయ్యి జపాన్లో తిరిగి టయోటా నిలదొక్కుకోగలిగింది. ఆ తర్వాత 1955లో ప్రపంచ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదట వీళ్ళు అమెరికాలో టయోటా క్రౌన్ అనే పేరుతో కార్ని లాంచ్ చేశారు. కానీ అది దారుణంగా ఫెయిల్ అయింది. కేవలం 300 కార్లు మాత్రమే అమ్ముడుపోయాయి. టయోటా పని ఇక అయిపోయింది అని అందరూ అనుకున్నారు. కానీ అప్పట్లో పెరిగిన చమురు ధరల వల్ల అందరూ ఫ్యూయల్ ఎఫిషియన్సీ కార్లు కొనాలని చూశారు. కానీ అమెరికన్ కంపెనీస్ అయిన ఫోర్డ్, జనరల్ మోటార్స్ కార్స్ ఏవి కూడా ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఉండేవి కావు. కానీ టయోటా ఆ అవకాశాన్ని చేజిక్కించుకుంది. టయోటా కరోలా పేరుతో మంచి ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఉన్న కార్ని రిలీజ్ చేసింది. ఈ కార్ చాలా బాగా సక్సెస్ అయింది. ఈ కరోలా పేరుతో ఇప్పటికీ కార్ అమ్ముడవుతుంది. మన ఇండియాలో టయోటా అంటే ఇన్నోవా, ఫార్చునర్ మాత్రమే ఎక్కువగా కొంటారు. కరోలాని కనీసం ఇక్కడ పట్టించుకోరు. కానీ ప్రపంచవ్యాప్తంగా టయోటా అమ్ముతున్న కార్లలో కరోలానే బెస్ట్ సెల్లింగ్ కార్. 2021 డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల కరోలా కార్స్ టయోటా అమ్మింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు విస్తరిస్తూ వస్తున్న టయోటా 1999లో ఇండియా మార్కెట్లోకి మొట్టమొదటిగా ప్రవేశించింది. 2000 సంవత్సరంలో ఒక 7 సీటర్ ఎస్యూవీని ఇండియాలో లాంచ్ చేసింది. అయితే ఆ కార్ అప్పటికే ఫిలిప్పీన్, ఇండోనేషియా, తైవాన్ వంటి దేశాల్లో రిలీజ్ అయింది. సో ఇండియాలో చాలామంది ఆ కార్ కనుక ఇండియాలో అమ్మితే ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అని అన్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ క్వాలిస్ అనే పేరుతో టయోటా ఇండియాలో లాంచ్ చేసింది. సో టయోటా క్వాలిస్ ఇండియాలో ఎంతలా సక్సెస్ అయిందో నేను చెప్పవలసిన అవసరం లేదు. ఆ సెగ్మెంట్లో అప్పటికే ఉన్న టాటా సుమో, బొలెరోలను సైతం వెనక్కి నెట్టి ఈ కార్ హయ్యెస్ట్ సేల్స్ నమోదు చేసింది. ఈ కార్ ఆన్ రోడ్ ప్రైస్ అప్పట్లో 5,75,000 మాత్రమే. క్వాలిస్ అంటే ఫుల్ ఫామ్ క్వాలిటీ అండ్ సర్వీస్. ఈ కార్ని ట్యాక్సీ వాళ్ళు మాత్రమే కాకుండా ఫ్యామిలీస్, ప్రైవేట్ ఓనర్స్ కూడా కొన్నారు. క్వాలిస్ సేల్స్ ఎంతలా జరిగాయంటే నెలకు 2,300 క్వాలిస్లు అమ్ముడుపోయేవి.
మొత్తంగా 5 సంవత్సరాలలో 1,40,000 టయోటా క్వాలిస్ కార్స్ ఒక్క ఇండియాలోనే అమ్ముడుపోయాయి. 2000 నుండి 2005 వరకు క్వాలిస్ కార్స్ సేల్స్తో సునామీని సృష్టించాయి. ఫెయిల్ అవుతుందనుకున్న కార్ సూపర్గా సక్సెస్ అయింది. రిలీజ్ అయిన మొదటి కారే ఇంతలా సక్సెస్ కావడంతో టయోటా వెనక్కి చూడవలసిన అవసరం లేకుండా పోయింది. కానీ టయోటా కంపెనీ 2005లో సడన్గా క్వాలిస్ ప్రొడక్షన్ని ఆపివేసింది. టయోటా క్వాలిస్ ప్రొడక్షన్ని ఆపివేసే టైంకి అప్పటికే 40,000 క్వాలిస్ కార్స్ కోసం బుకింగ్స్ వచ్చాయి. మరి ఇంతలా డిమాండ్ ఉన్న కార్ని ఎందుకు ఆపివేశారంటే, ఈ కార్ కంటే మంచి డిజైన్తో మంచి ఫీచర్లతో ఇంకొక కార్ రిలీజ్ చేయడానికి. సో క్వాలిస్ని ఆపేసిన వెంటనే 2005లోనే ఇంకొక కార్ని లాంచ్ చేశారు. ఈ కార్ లాంచ్ అవ్వకముందే 10,000 బుకింగ్స్ వచ్చాయి. రిలీజ్ అయ్యాక ఎన్నో సెన్సేషన్స్ని ఈ కార్ క్రియేట్ చేసింది, ఇప్పటికీ చేస్తూనే ఉంది. ఆ కారే టయోటా ఇన్నోవా. ఈ కార్ రిలీజ్ అయ్యాక క్వాలిస్ కంటే మంచి సేల్స్ని నమోదు చేసింది. నా దృష్టిలో క్వాలిస్ని ఆపివేసి ఇన్నోవాని రిలీజ్ చేయడం సరైన పద్ధతి. ఎందుకంటే క్వాలిస్ కంటే మంచి ఫీచర్స్తో, బెటర్ బిల్డ్ క్వాలిటీతో, ట్రెండీ లుక్తో ఇన్నోవా ఉంది. ఇన్నోవా అప్పట్లో కేవలం 6,75,000 ఆన్ రోడ్ ప్రైస్కి రిలీజ్ అయింది. 2006లో రిలీజ్ అయిన ఇన్నోవా కొత్త జనరేషన్స్లో రిలీజ్ అవుతూ స్టిల్ ఇప్పటికీ కూడా మంచి సేల్స్తో అమ్ముడుపోతుంది. కానీ 2006లో ఉన్న ఇన్నోవా ప్రైస్కి ఇప్పటి ఇన్నోవా ప్రైస్ దాదాపు డబుల్ అయ్యింది. 2006 నుండి 2021 వరకు ఇండియాలో 8 లక్షల ఇన్నోవాలు అమ్ముడుపోయాయి. 2006 నుండి 2018 వరకు ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల ఇన్నోవాలు అమ్ముడుపోయాయి. టయోటా ఇన్నోవా ఇండియాలో సేల్ అయ్యే 7 సీటర్ ఎంయూవీ కార్స్లలో నెంబర్ 1 ప్లేస్లో ఉంది. ఇండియాలో ఇన్నోవాని టూరిస్ట్ కార్గా, ట్యాక్సీగా, పోలీస్ కార్గా, అంతేకాకుండా పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్స్, ఫ్యామిలీస్ ఎక్కువగా వాడుతుంటారు. అయితే ఇన్నోవా ఇన్ని రికార్డ్స్ బ్రేక్ చేయడానికి ముఖ్య కారణం ప్రజలందరూ ఈ కార్ని ఎక్కువగా ఇష్టపడడం. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పటి వరకు ఉన్న 7 సీటర్ కార్స్ కంటే ఇన్నోవా చాలా స్పేసియస్గా ఉంటుంది. ఈవెన్ థర్డ్ రోలో కూర్చున్నా కూడా మీకు ఏ ఇబ్బంది ఉండదు. మంచి బూట్ స్పేస్ కూడా అవైలబుల్లో ఉంటుంది. అంతేకాకుండా ఎన్ని కిలోమీటర్లు తిరిగినా బోర్కి రాని ఇంజన్ దీని సొంతం. అవును, 2006లో రిలీజ్ అయిన ఫస్ట్ జనరేషన్ ఇన్నోవాలు కూడా ఇప్పటికీ రోడ్లపై తిరుగుతూ మనకు కనిపిస్తాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఇన్నోవా యొక్క ఇంజన్ లైఫ్ ఎంత ఉంటుందో. ఈ కారణాల వల్ల ఇన్నోవా ఇండియాలో నెంబర్ 1 బెస్ట్ సెల్లింగ్ ఎంపీవీ అయ్యింది. ఇక ఇన్నోవా హ్యూజ్ సక్సెస్ తర్వాత టయోటా 2009లో ప్రీమియం ఎస్యూవీ సెగ్మెంట్లో ఒక కార్ని లాంచ్ చేసింది. ఆ కార్ లాంచ్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు రికార్డుల మోత మోగుతుంది. ఆ కార్కి మార్కెట్లో ఉన్న ఫాలోయింగ్ చూస్తే మెంటల్ ఎక్కిపోతుంది. ఆ కార్ రిలీజ్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రీమియం సెగ్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క కార్కి టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. ఆ కారే టయోటా ఫార్చునర్. ఫార్చునర్ రిలీజ్ కాకముందు పజేరో, ఎండీవర్, హోండా సిఆర్వి, సఫారీలు ఇండియన్ ప్రీమియం ఎస్యూవీ సెగ్మెంట్ని ఒక ఊపుతున్నాయి. కానీ ఆ ఊగడం ఫార్చునర్ రిలీజ్ అయ్యాక ఆగిపోయింది. ఫార్చునర్ రిలీజ్ అవ్వగానే పజేరో, ఎండీవర్, హోండా సిఆర్వీలు కనుమరుగైపోయాయి. ఫార్చునర్ రిలీజ్ అయ్యాక చాలా బుకింగ్స్ వచ్చాయి. ఆ బుకింగ్స్ యొక్క వరదను తట్టుకోలేక 2 నెలల పాటు బుకింగ్స్ని క్లోజ్ చేశారు. ఆ తర్వాత 2010లో కూడా హెవీ బుకింగ్స్ వల్ల 3 నెలల పాటు ఫార్చునర్ బుకింగ్స్ని ఆపేశారు. 2006 నుండి 2022 వరకు అంటే 16 సంవత్సరాల నుండి ప్రీమియం ఎస్యూవీ సెగ్మెంట్లో 75% మార్కెట్ షేర్ని ఫార్చునర్ కలిగి ఉంది. ఇండియాలో అమ్ముడుపోయే ప్రీమియం సెగ్మెంట్ 100 కార్లలో 75 ఫార్చునర్ కార్సే ఉంటాయి. టయోటా ఇండియాలో అమ్మే కార్లలో ఎక్కువగా ప్రాఫిట్స్ సంపాదించేది ఫార్చునర్ నుండే. ఈ కారు 2009లో రిలీజ్ అయినప్పుడు దీని ప్రారంభ ధర 18,45,000 మాత్రమే. కానీ 2022 ఫార్చునర్ ధర 45 లక్షలకు పైగా ఉంది. ఈ కార్స్ని పొలిటీషియన్స్తో సహా బిజినెస్ మ్యాన్స్, యూత్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇంతలా ఇది పాపులర్ కావడానికి మెయిన్ రీజన్ దీని లుక్స్ అండ్ ఇంజన్. 2009లో రిలీజ్ అయిన ఫార్చునర్స్ కూడా ఇప్పటికీ రోడ్లపై తిరుగుతున్నాయి. ఎందుకంటే ఫార్చునర్ ఇంజన్ ఎంతో రిలయబుల్గా ఉంటుంది. ఈ కార్ 2 వీల్ డ్రైవ్తో పాటు 4 వీల్ డ్రైవ్లో కూడా అవైలబుల్లో ఉంది. క్వాలిస్, ఇన్నోవా, ఫార్చునర్ ఇవి ఇండియన్ 7 సీటర్ సెగ్మెంట్లో తమకంటూ ఒక హిస్టరీని క్రియేట్ చేశాయి.
అయితే టయోటా ఇంత పెద్ద సక్సెస్ కావడానికి, అలాగే జనాలందరూ టయోటా కార్స్ని ఎక్కువగా ఇష్టపడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే టయోటా యొక్క క్వాలిటీ అండ్ రిలయబిలిటీ. టయోటా వాళ్ళు కార్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే సిస్టమ్ చాలా బాగుంటుంది. వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే సమయంలో చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఆ లైన్ని ముందుకు పోనీయకుండా పక్కకు పెట్టి ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. టయోటా వాళ్ళు ఇంత మంచి సిస్టమ్ని ఫాలో అవుతున్నారు కాబట్టే వరల్డ్లోని పెద్ద పెద్ద కంపెనీలు సైతం టయోటా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని సందర్శించాయి. అలా సందర్శించిన అతిపెద్ద కార్ కంపెనీలలో పోర్షే కూడా ఒకటి. అందుకే టయోటా కంపెనీ కార్స్ చాలా క్వాలిటీతో ఉండటమే కాకుండా ఇంజన్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. కేరళకు చెందిన ఒక అతను 2000 సంవత్సరంలో టయోటా క్వాలిస్ని కొన్నాడు. అది కొని 20 సంవత్సరాలు అయినా కూడా స్టిల్ ఇప్పటికీ నడుస్తుంది. దాదాపు 8,60,000 కిలోమీటర్లు తిరిగినా కూడా ఇంజన్ పాడవలేదు. అలాగే ఓల్డ్ టయోటా ఇన్నోవా, ఫార్చునర్స్ కూడా ఇప్పటికీ తిరుగుతున్నాయి. సో టయోటా అంటే రిలయబిలిటీకి ఒక సింబల్గా మారింది. అందుకే టయోటా ఇప్పుడు ప్రపంచంలోనే 2వ అతిపెద్ద కార్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఒక సంవత్సరంలో 10.2 మిలియన్ కార్స్ని టయోటా అమ్ముతుంది. లగ్జరీ కార్ బ్రాండ్ అయిన లెక్సస్ కూడా టయోటా కంపెనీదే. అయితే ఇండియాలో టయోటా క్వాలిస్, ఇన్నోవా, ఫార్చునర్ మాత్రమే కాకుండా ఎటియోస్, లీవా, ఎటియోస్ క్రాస్, వెల్ఫైర్, ల్యాండ్ క్రూయిజర్, కరోలా, యారిస్ వంటి కార్లను లాంచ్ చేసింది. ఇండియాలో నెంబర్ 1 కార్ కంపెనీ అయిన మారుతి సుజుకీతో టైఅప్ అయి టయోటా గ్లాంజా, టయోటా అర్బన్ క్రూయిజర్ని రిలీజ్ చేసింది. ఫ్రెండ్స్, ఇది టయోటా కార్స్ యొక్క హిస్టరీ. అయితే టయోటాలో నా ఫేవరెట్ కార్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో పెడుతున్నాను. మీరు కూడా మీకు నచ్చిన టయోటా కార్ని కింద కామెంట్స్లలో చెప్పండి.